జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవాపూర్లో అంబేద్కర్ జెండా గద్దెకు అవమానం జరిగింది. ధరంబావి వద్ద ఉన్న అంబేద్కర్ గద్దెను కొందరు వ్యక్తులు తొలగించారు. తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ యువజన సంఘం ఫిర్యాదు చేసింది. తొలగించిన వ్యక్తులలో మాజీ ఎంపీపీ భర్త కందుల గట్టయ్య ఉన్నట్లు ఆరోపణ. తొలగించిన చోటే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో టెంట్ వేసి ఆందోళన చేస్తామని హెచ్చరిక చేశారు. తొలగించిన చోటనే అక్కడ పెట్టాలి. తొలగించిన చోటనే అక్కడ పెట్టాలి. తొలగించిన చోటనే అక్కడ పెట్టాలి. తొలగించిన చోటనే అక్కడ పెట్టాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్. చెప్పు. మాది స్టేషన్ గన్పూర్ రాఘపూర్ విలేజ్. మాదిగ వర్గానికి సంబంధించిన కానీ మాల వర్గానికి సంబంధించిన ప్రజల మీద కూడా ఓసీ బీసీ ఈ మిగతా క్యాస్ట్ వాళ్ళు మా మీద చాలా దౌర్జన్యంగా ఒక అంచివేత చేసే విధానంగా ప్రవర్తిస్తున్నారు. మా అంబేద్కర్కు సంబంధించిన గద్దె కడితే దాన్ని ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక అహంకారమైన భావిదాలంతో మా మీద ఉన్న ద్వేషంతో మా పిల్లల మీద కానీ మా మాదిగ వర్గం మీద ఉన్న ద్వేషంతో దాన్ని తీసేసి దాన్ని ఎందుకు పనికిరాని లెక్కలేని విధానంగా మన ఒక మోరి దగ్గర పెట్టి మా మనోభావాలను దెబ్బతీసే విధానంగా ప్రవర్తించినారు. దాని మీద మేము ఎందుకు ఇట్లా చేసినారు ఎన్నిసార్లు అడిగినా ఒక అహంకారం భావజాలంతో మీరేంది ఏది తీస్తే ఏమైంది, అది తీసినాం ఈ గద్ద తీసినాం అని చిన్న చులకన తక్కువ చేసి మాట్లాడడం చేసిండ్రు. అంటే ఎవరు తీసిళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? దాన్ని మన పవన్ కాసాని పవన్, బింగి రవీందరు, మన రాగుల రవి, మళ్ళా దశరథము గట్టయ్య, ఎంపీపీ గట్టయ్య, రీగన్ రెడ్డి వీళ్ళందరూ కూడా తీసేయడం జరిగింది. వాళ్ళకి అప్పటి నుండి కూడా మాదిగా సోదరులు మా పిల్లలంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్గా చాలా తక్కువ అంటే ఎట్లా అంటే ఒక పనికిరాని వాళ్ళ అనే టైప్లో ఒక చాలా తక్కువ భావనతోటే ఉంటారు ఎప్పుడు కూడా మా పిల్లలు. అంటే ఈ గద్దె గట్టి ఎన్ని నెలలు అవుతుంది? మీరు గట్టి 5 years అవుతుంది. 5 years నుండి కూడా దాన్ని వాళ్ళ ఎప్పటి నుండో కూడా దీన్ని తీసేయాలనే ఆలోచన భావనమే ఎక్కువ ఉన్నది. వాళ్ళు దాన్ని తీసేయాలని చెప్పి ఇప్పుడు ఏదో రచ్చబండ కార్యక్రమం అని దాని పేరు చెప్పేసి ఆ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి అది పెట్టింది. సరే మన హిందువులము దానికి కూడా మనము ఏకీభవిస్తాము, కానీ దీన్ని తీసేసి అది అక్కడ పెట్టాల్సిన అయితే అవసరం లేదు. వాళ్ళు అక్కడ పెట్టేసి మా పిల్లల మీద చాలా వరకు ఇవే చేస్తున్నారు. ఏంటంటే మాదిగ వాళ్ళు అని ఇప్పుడు మా తోటి ఉన్న మా సోదరులు మాలలు కూడా వాళ్ళు ఈ మా పిల్లలు ఉన్నంత యాక్టివ్గా వచ్చి ఈ విషయం మీద మాట్లాడతలేరు. ఒక అంబేద్కర్ అనే వ్యక్తి ఒక మాదిగ సంబంధికులకు సంబంధించిన వ్యక్తి లాగానే పరిధిలోకి తీసుకొని చేస్తున్నారు అంతా. దాని మీద ఎవరైతే మీడియా మిత్రులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మాకు కొంచెం సహకరించి మా మనోభావాలు దెబ్బతినకుండా మా ఆత్మగౌరవాన్ని కాపాడు. ప్రధాన డిమాండ్ ఏంది ఇప్పుడు? మాకు అంబేద్కర్ అది ఎక్కడుందో మన గద్దె అక్కడ చుట్టి మాకు మేము చెప్పిన పేర్లు అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మా ముందుకు సరే మా వర్గానికే కావచ్చు మాకే కానీ క్షమాపణ అడగాల్సింది ఖచ్చితంగా. లేకపోతే దాని మీద మేము తగిన అది చేస్తాం. తగినంతవరకు మేము టెంట్ గింట వేసుకొని అక్కడ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము ఆ విషయంలో అయితే తగ్గేదే లేదు.